న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొంతా తుఫాన్ సందర్భంగా తిరుపతి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు మరియు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని 2 రోజులకే పరిమితం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 2 రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం 110 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని స్పష్టం చేసిన భూమన కరుణాకర్ రెడ్డి. తనకి ప్రాణహాని ఉందని, టీటీడీ పరకామణి దొంగతనం గురించి బహిరంగంగా మాట్లాడకూడదని ఒత్తిడి చేస్తున్నారని, కంటనీరు పెట్టుకున్న సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ కి మద్దతు పలికిన హిందూ సంఘాలు, తిరుపతి కూటమి నాయకులు. ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలి పేర్కొన్న మొంతా తుఫాన్ ప్రత్యేక అధికారి పిఎస్ గిరీష. వార్తల్లోని వివరాలు. మొంతా తుఫాన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు మరియు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. మనకి మొంతా సైక్లోన్ ప్రభావం వల్ల ఈరోజు, రేపు, ఎల్లుండి 27, 28, 29 తారీఖుల్లో తిరుపతి జిల్లాకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఐఎండీ మనకి ఇచ్చింది. జిల్లా మొత్తాన్ని కూడా ఆరెంజ్ అలర్ట్ మనం ప్రకటించడం జరిగింది. ఈ సైక్లోన్ వల్ల ప్రభావం వల్ల మనకి ఏదైతే కోస్టల్ మండలాలు ఉన్నాయో 5 మండలాల్లో, వాటికి ఆనుకున్నటువంటి ఇంకో 6 మండలాలు, పూర్తిగా 11 మండలాల్లో ఈరోజు ఒక 6 నుంచి 7 సెంటీమీటర్లు, రేపు 8 నుంచి 9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఈ సైక్లోన్ కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు సుమారుగా మన జిల్లాలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ఈదురు గాలులకి వృక్షాలు నేలమట్టం అవటం, కరెంటు తీగలు, కరెంటు స్తంభాలు కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. హోర్డింగ్లు కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఎక్కడెక్కడ మనకి ఈ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలన్నింటినీ కూడా ముందుగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా మ్యాప్ చేసుకోగలిగింది. అదేవిధంగా గడిచిన వారం కూడా జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఈ 3 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి మనకి జిల్లాలో 2570 ట్యాంకులు ఆల్మోస్ట్ ఫుల్, అంటే 650 ట్యాంకుల వరకు, అందులో 75% పూర్తిగా నిండున్నాయి. 320 ట్యాంకులు ఆల్రెడీ 100% నిండి సర్ప్లస్ వైర్స్ తోటి కిందకి ఎక్సెస్ వాటర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా స్వర్ణముఖిలో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ రానున్న 2-3 రోజులు వర్షపాతం బట్టి స్వర్ణముఖిలో కూడా ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ మనకి ఎస్పెషల్లీ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా అలర్ట్గా అప్రమత్తంగా ఉన్నాయి. కావాల్సినటువంటి మెషినరీ, ఇప్పుడు చెట్లు పడిపోతే పవర్ సాయర్స్, పవర్ కట్టర్స్, జేసీబీలు, అదేవిధంగా ట్యాంక్స్ బ్రీచ్ అవ్వకుండా సఫిషియంట్ శాండ్ బ్యాగ్స్, ఇట్లా కావాల్సినటువంటి మెషినరీ మెన్ అంతా కూడా రైట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. అన్ని లో లయింగ్ ఏరియాస్ని కూడా ముందుగా మనకున్నటువంటి హిస్టారికల్ డేటా ప్రకారం ముందుగానే మ్యాప్ చేసుకొని ఎక్కడైతే అవి లో లయింగ్ ఏరియాస్ ఇనండేట్ అయ్యే పరిస్థితి ఉందో వాటన్నిటిని కూడా ముందుగానే గుర్తించాం. కాబట్టి ఒక లెవెల్ దాటిన తర్వాత వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళ కోసం చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈ 3 రోజులు అత్యంత అవసరం ఉంటే తప్పిస్తే బయటికి రాకుండా చూసుకోవాలి, ఇంటి వద్దనే ఉండాలి. అది కూడా డైలాబరేటెడ్ బిల్డింగ్స్ కానీ పాడుబడ్డ బిల్డింగ్లో ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ అవ్వాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 36 వారాలు దాటినటువంటి 477 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా గుర్తించాము. వాళ్ళను కూడా నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేసే చర్యలు కూడా మనం టేకప్ చేస్తున్నాము. ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ టీం ఒకటి జిల్లాలో ఆల్రెడీ ఉంది. ఇంకో ఎస్డిఆర్ఎఫ్ టీంని మనము గూడూరు దగ్గర కూడా పొజిషన్ చేసుకుంటున్నాము. పూర్తిగా మండల లెవెల్లో, జిల్లా డివిజన్ లెవెల్లో, కలెక్టరేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎక్కడికక్కడ అఫీషియల్స్ అందరూ కూడా ఫీల్డ్లో అప్రమత్తంగా ఉన్నారు. పూర్తి సచివాలయం వ్యవస్థని కూడా మనము ఇందులో వాడుకుంటున్నాము. ముఖ్యంగా చెరువులు, నిండిన చెరువుల దగ్గర వాళ్ళని గస్తీకి పెట్టడం, కెనాల్స్ ఎమ్మటి, స్వర్ణముఖి ఎమ్మటి వాళ్ళని గస్తీకి పెట్టడం. అదేవిధంగా 105 సచివాలయాలు మనకు అత్యంత ఎఫెక్ట్ అయ్యే సచివాలయకే గుర్తించాము. అక్కడ కూడా సచివాలయంలో మనము డీజీ సెట్స్ని పెట్టి, వైర్లెస్ సెట్స్ని మనము పెట్టి
ఎప్పటికప్పుడు ఒకవేళ కమ్యూనికేషన్ మొబైల్ టవర్స్ ఏదన్నా కమ్యూనికేషన్ డిస్టర్బ్ అయితే మనకి వైర్లెస్ సెట్స్ ద్వారా వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యే పరిస్థితి. అదేవిధంగా కొన్ని విలేజెస్ కట్ ఆఫ్ అయ్యే విలేజ్ని కూడా ఐడెంటిఫై చేసాం. అక్కడ ఆల్రెడీ మనము నిత్యావసర సరుకులు వస్తువులన్నీ కూడా ముందుగానే పొజిషన్ చేసుకున్నాం. కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా పొజిషన్ చేసుకున్నాం. ఇట్లా అన్ని విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి చర్యలు మనకు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మాతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. తదనుగుణంగా మొత్తము టెక్నాలజీని వాడుకొని ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని చెప్తున్నాం. తుఫాన్ నేపథ్యంలో ప్రజల కొరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ను సోమవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని, ఏ విధంగా ప్రజలకు సమాధానమిస్తున్నారని పరిశీలించారు. కంట్రోల్ సెంటర్ నందు 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండాలని, వచ్చిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసుకోవాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు. ఆయా ఫిర్యాదులను వెంటనే ఆయా విభాగాలకు పంపించి పరిష్కరించాలని, ఆ రిపోర్ట్ను కూడా నమోదు చేయాలని తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఆయా విభాగాల అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేయాలని తెలిపారు. నగరంలోని ప్రజలు సాయం కొరకు హెల్ప్ లైన్ నంబర్లు 08772256 మరియు 9008229009ను సంప్రదించాలని తెలిపారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మేనేజర్ హసీం తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణ నందు రవికుమార్ అనే వ్యక్తి అవకతవకలకు పాల్పడినట్లు వెలువడిన ఘటన మీద పోరాడుతున్న టీటీడీ సభ్యులు భానుప్రకాష్ నిన్న హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక మేధావుల మీటింగ్ నందు తనకి ప్రాణహాని ఉందని, ఈ వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడకూడదని ఒత్తిడి చేస్తున్నారని కంటినీరు పెట్టుకున్న సందర్భంగా హిందూ సంఘాలు మరియు తిరుపతి కూటమి నాయకులు ఆయనకి మద్దతు పలికారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, పరకామణి, గోశాల, అన్నదానం మరియు లడ్డు వ్యవహారాలందు గత పాలనలో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తిన మధుబాబు, వెంకట్రాయల్, హిమవంత్ రాగల, సాయి, పొర్లుదండాల ఈశ్వర్, హరి, వేణురాయల్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి వాసిగా నేను ఒక హిందువుగా భాను మిత్రుడైనందుకు, నిజంగానే భానుప్రకాష్ మిత్రుడైనందుకు నేను గర్విస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా అతను వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ అన్యాయం జరిగినా ఎదురు నిలబడి దాన్ని ఖచ్చితంగా జనాలకు తెలియజేసి, అతను నిన్న ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నాడు, వెంకటేశ్వర స్వామికి నేను కాపలా కుక్క, నన్ను దాటిపోవాలా, ఏ తప్పు చేయాలని అన్నాడు. కాదు, కాపలా కుక్క కాదు సార్, మీరు భగవంతుడు మీకు ఒక వరంగా బోర్డు మెంబర్ ఇచ్చాడు, మీరు దేవతలతో సమానం. ఎందుకంటే తిరుమల అనేది మాకు వైకుంఠంతో సమానం. అక్కడ చైర్మన్ కానీ బోర్డు మెంబర్లు కానీ ఎవరైనా మాకు దేవతలతో సమానం. మీరు కాపలా కుక్క అనే మాట నాకు చాలా బాధేసింది. మీరు బోర్డు మెంబర్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ చూపించారు. మిత్రులు కొంతమంది, ఎవరో వాళ్ళ మిత్రులు అనకూడదు, కొంతమంది మీరు ఏదో డబ్బులు తీసుకున్నారని, ఆ వీడియోలు ఇంత ముందు రిలీజ్ చేయలేదని, ఆ గవర్నమెంట్ లో అప్పుడు చాలా రోజుల క్రితం వచ్చింది కదా, అప్పుడెందుకు రిలీజ్ చేయలేదని కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. వాళ్ళందరికీ మేము దిడుగా సమాధానం చెప్తున్నాం హిందూ సంఘాల తరపున. ఆ టైంలో రిలీజ్ చేయంటే ఆ వీడియోలు, 2 రాక్షసులు ఉన్నారు కొండపైన ఆ రోజుల్లో, 2 రాక్షసులు జేయూగా చైర్మన్ గా, ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మాఫీ చేసేసి ఉంటారు. ఆ కేసు అది ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేసి ఉంటారు. అందుకనే ఆ గవర్నమెంట్ లో దాన్ని బయటపడకుండా ఇప్పుడు దాని మీద గట్టిగా కూర్చుని ఈ రోజు భాను పోరాడుతుంటే, భానుప్రకాష్ లాంటి వ్యక్తికి ఈ రోజు బెదిరింపు కాలు వస్తున్నాయంట. భానుప్రకాష్ లాంటి వ్యక్తి మీడియాలో కళ్ళ నీళ్లు పెట్టుకుని నాకు ప్రాణహాని ఉంది, రేపు నేను ఉంటానో లేదో తెలియని పరిస్థితి అంటున్నారు. ఏం జరుగుతుంది? ఇది అన్యాయం కాదా? అంత పెద్ద ఒక బీజేపీలో ఒక లీడర్ ఉండి ఒక బోర్డు మెంబర్ ఉన్న వ్యక్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుని నాకు ఈ రేపు ఉంటానో లేదనే పరిస్థితి వస్తే సామాన్య ప్రజలు ఏం చేయాలా? సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అంటే, ఒక్కసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కోట్ల కొద్ది డబ్బు సంపాదించేసి గవర్నమెంట్ లేకపోయినా కూడా ఈరోజు వాళ్ళు రాక్షసంగా బెదిరిస్తూ, ఈ బెదిరింపు కాల మీద చర్యల మీద ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ జరగాల. ఇది మా డిమాండ్, హిందూ సంఘాల తరపున చెప్తున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత ప్రాణం. ఎందుకంటే తిరుపతిలో పుట్టాం, మనం చూస్తున్నాం స్వామిని. ఆ స్వామి కోసం నిత్యం పోరాడే మా భానుప్రకాష్ రెడ్డి మీద ఈగ వాళ్ళన ఖచ్చితంగా దాని మీద మీరే దానికి బాధ్యులవుతారని చెప్తున్నాం. ఖచ్చితంగా మీరే దానికి బాధ్యులవుతారు. ఒక భానుప్రకాష్ రెడ్డి వ్యక్తి మీద ఇంత కుట్ర జరుగుతుంటే ఏం తప్పు చేశాడు? 3 కోట్లు అడిగాడు, 2 కోట్లు అడిగాడు, వాళ్ళ భార్యని పిలిచాడు. నిరూపించండి. మీలా రాక్షస వ్యక్తి కాదను.
ఏ రోజు అతని ట్రాక్ రికార్డులో ఎప్పుడు అతని మీద బ్యాడ్గా లేదు. ఇన్నేళ్ల జీవితంలో స్వచ్ఛమైన వ్యక్తి భానుప్రకాష్ రెడ్డి చెప్పగలుగుతామాట. నా మిత్రుడు స్వచ్ఛమైన వ్యక్తి. ఏ రోజు అతను ఏ తప్పు చేయలేదు. అతని మీద నిందలేయడం కాదు, నిరూపించండి. తప్పుంటే ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. దీని మీద ఈ ఎంక్వైరీ మీద ఖచ్చితంగా ఆయన బెదిరింపుల కాల్స్ మీద పోలీసులు స్పందించాలా, ఇమ్మీడియట్ గా దాని మీద ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా. ఇది మా డిమాండ్. మేము వీలైతే ఇప్పుడు నేరుగా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఒక కంప్లైంట్ ఇద్దామంటున్నాము. ఎందుకంటే అంత పెద్ద భానుప్రకాష్ రెడ్డి ఒక బోర్డు మెంబర్ గారికే ప్రాణహాని ఉందని బాధపడితే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు తిరుపతి ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. వీళ్ళే లేని సమస్యలు సృష్టిస్తున్నారు. తప్పు చేసిన ఖచ్చితంగా శిక్ష పడి తీరాలా. ఈ పరకామణి చోరీ విషయంలో కానీ అతనికి సహకరించిన వాళ్ళు కానీ ఈ వీడియో రిలీజ్ చేసిన వ్యక్తిని కూడా బెదిరిస్తున్నారు. ఈ వీడియో ఇచ్చిన వ్యక్తిని కూడా బెదిరిస్తున్నారు. అసలు ఆ వీడియోని డిలీట్ చేయహారు. ఇది చాలా దారుణం. ఈ వీడియో ఇచ్చిన వాళ్ళని కూడా చంపుతామని బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇది ఎందుకంటే తిరుపతిలో పుట్టి పెరిగిన మాకు భానుప్రకాష్ రెడ్డి తెలుసు. అందువల్లే ఈ ప్రెస్ మీట్ పెట్టాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని 2 రోజులకే పరిమితం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుపట్టారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని 26 మంది మఠాధిపతులు ఆగమ సలహాల మేరకు 10 రోజుల దర్శనం ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని 2 రోజులకే పరిమితం చేస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం సరైంది కాదన్నారు. ఆ రోజు పీఠాధిపతులు ఇచ్చిన సూచనలు ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మొత్తం 32 మంది ప్రముఖులతో చర్చించిన తర్వాతనే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉండే విధంగా ఏర్పాటు చేశామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు లక్షలాది మందికి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం గుండా కల్పించాలన్నటువంటి ఒక సదాశయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించి ఒక పాలక మండలి నుంచి సభ్యులను ఒక 4 అలాగే అడిషనల్ ఈవోని ఒక సబ్ కమిటీగా వేయటమే కాకుండా దాదాపు 26 మంది పీఠాధిపతులతో వాళ్ల సమ్మతిని వాళ్ల యొక్క అంగీకారాన్ని తీసుకొని అలాగే తిరుమల వైఖానస ఆగమ పండితుల యొక్క సలహాల మేరకు పెద్దజీయర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు దాదాపు 32 మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటే చాలా మంచిదని, అది ఆగమయుక్తమన్నది అని దివ్య దేశాలలో రెండవదిగా పేర్గాంచిన శ్రీరంగం తరువాత తిరుమలలో ఈ సాంప్రదాయం పూర్వకాలాన ఉండినదని, కాలక్రమంలో అది వైకుంఠ ఏకాదశికే పరిమితమైతే ఆ తర్వాత ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి పరిస్థితి వచ్చినది అంటూ ఈ ఆలోచన 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి ఆలోచన అత్యంత శ్రేయస్కరమే కాకుండా సామాన్య భక్తులకు 10 రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం లభించటం, ఆ కార్యక్రమాన్ని చేయటం ఎంతో మంచి నిర్ణయమునని తీసుకొని 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు, ప్రస్తుతం కూడా పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు, ఆయన కృష్ణమూర్తి వైద్యనాథన్. ఆ సబ్ కమిటీలో ఆయన సభ్యుడే కాకుండా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. వారు కమిటీ సభ్యులుగా ఉన్న రోజులలో దాదాపు 26 మందికి పైగా పీఠాధిపతులు, అందులో ప్రముఖులైనటువంటి వాళ్లు శృంగేరి పీఠం, అహోబల మఠం, పరకాల మఠం, ఆండవాన్ ఆశ్రమం, రాఘవేంద్ర స్వామి మఠం, ఆండవాన్ ఆశ్రమం శ్రీరంగం, శంకరాచార్య మఠం కంచీపురం, వానమలై మఠం నంగునేరి తమిళనాడులోను, త్రిదండి చిన్న శ్రీవన్నారాయణ
రామానుజీయర్ గారు, ఉత్తరాది మఠం, వ్యాసరాజ మఠం, ఇలా అత్యంత ప్రముఖులైనటువంటి అహోబిల మఠం, శ్రీపాదరాజ మఠం, పెజావర మఠం, ఇలాంటి మఠాధిపతులు, పీఠాధిపతులు ఎంతో మంది తమ అమూల్యమైనటువంటి అంగీకారాన్ని ఇచ్చిన తరువాత అదేదో మా సొంత నిర్ణయం కాదని తిరుమల వైఖానస ఆగమ సలహా మండలి మేరకు, సూచనల మేరకు, వాళ్ళిచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ ఆలోచన చేయటం జరిగింది. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని వేర్వేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ రాకేష్, ప్రముఖ నటుడు ప్రభాస్ సోదరి సాయి ప్రదీప్తి తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు వారికి తగిన గౌరవ మర్యాదలు అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రముఖులను గుర్తించిన భక్తులు వారి వెంటపడి సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, సూచనల మేరకు మొంతా తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మెంతా తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి పిఎస్ గిరీష పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సమయంలో ప్రత్యేక అధికారి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో చిత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ తో, ఇరిగేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొంతా తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తుఫాన్ షెల్టర్లతో పాటు అవసరమైతే పాఠశాలలు, కళాశాలలు మొదలైన ప్రభుత్వ భవనాలను పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవాలని తెలిపారు. తీర ప్రాంత తుఫాను ప్రభావిత గ్రామాల ప్రజలతో పాటు గ్రామాలలో పాడుబడిన, వర్షాలకు నానిపోయిన ఇళ్లలో గల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. తుఫాన్ ప్రభావిత గ్రామాల ప్రజలను తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలించాలని, ప్రజల తరలింపులో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు. పునరావాస కేంద్రానికి తరలించే ప్రజలకు 3 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు ముందుగానే సేకరించి సిద్ధం చేసుకోవాలని, అక్కడే ఆహారం వడ్డీ అందించాలని, మరగబెట్టిన మంచినీటినే ప్రజలకు అందించాలని, చిన్నపిల్లలకు పాలు అందించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల సిబ్బంది విధులకై హాజరై పునరావాస విధులలో పాల్గొనాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాలు లేదా సురక్షిత ప్రాంతాలలో స్టాక్ ఏర్పాటు చేసుకోవాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. 108, 104, 102 వాహనాల వివరాలు, వైద్య సిబ్బంది మొబైల్ నంబర్లు వివరాలు కంట్రోల్ రూమ్ లో సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. హై రిస్క్ గల గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆసుపత్రుల్లో చేర్పించాలని, గర్భిణీతో వారి సహాయకులకు వసతి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. పునరావాస విధులలో అందుబాటులో గల ఇతర శాఖల సిబ్బందిని కూడా వినియోగించుకోవాలని తెలిపారు. మంచినీరు కలుషితం కాకుండా పైపులను తనిఖీ చేయాలని, క్లోరినేషన్ చేసిన మంచినీటిని ప్రజలకు సరఫరా చేయాలన్నారు. మంచినీటి పథకాల వద్ద జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తుఫాను అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం మెరుగుపరచడానికి అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని, బ్లీచింగ్ నిల్వలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వాహనాలను సమకూర్చడానికి రవాణా శాఖ అధికారులు వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో మొత్తం 4122 చెరువులు ఉండగా వాటిలో 1305 చెరువులు 100%, 723 చెరువులు 75% నిండాయని,
1093 చెరువులు 50% నిండాయని, మిగిలిన చెరువులు 25%తో నిండాయని తెలిపారు. ఎన్టీఆర్ జలాశయం ద్వారా 5 గేట్ల ద్వారా నీటికి కిందకి విడుదల చేయడం జరిగిందన్నారు. చెరువులను నిరంతరం పర్యవేక్షించాలని, ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షపాతం నీటి ప్రవాహాన్ని అంచనా వేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గండ్లు పడే అవకాశం ఉన్నా గుర్తించిన ప్రమాదకర ప్రదేశాలలో సిద్ధం చేసుకున్న మెటీరియల్తో తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పొలాలలో నీరు వెంటనే తొలగించాలన్నారు. 24 గంటలకు మించి నీరు నిల్వ ఉంటే పంటలు పాడవుతాయని, కావున వెంటనే నీటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని, చెరువులలో చేపలు నష్టపోకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. పశువులకు అవసరమైన దానాను కూడా రైతులకు ముందుగానే అందించాలని సూచించారు. తుఫానులో పంటలు, ఆస్తి నష్టం ఏర్పడితే వివరాలను వెంటనే నివేదించాలని, పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదించేంత వరకు తదుపరి ఆదేశాల వరకు మండల ప్రత్యేక అధికారులు, సిబ్బంది మండలంలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ప్రసన్న కుమార్, ఎస్సీఈ ఇరిగేషన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నగిరి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురళి, నాయకులు సతీష్, నాగరాజు అధ్యక్షతన గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ శానిటేషన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, మరణించిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు పీఎఫ్ క్లెయిమ్ చేయాలని, ఇతర ప్రధాన సమస్యల మీద నవంబర్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం ఆధ్వర్యంలో సమ్మె చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నగిరి మున్సిపాలిటీ పరిధిలో కార్మిక సంఖ్యను పెంచి కార్మికులకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ విధానంలో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఉద్యోగ కల్పన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ ప్రకటించి ఐఆర్ 30% ఇవ్వాలని, పర్మనెంట్ కార్మికుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. మున్సిపల్ సమ్మె విరమణ ఒప్పందంలో భాగంగా వర్క్ ఆఫ్ నేచర్ బట్టి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచి చెల్లింపులు చేపట్టాలన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం నగిరి మున్సిపాలిటీ యూనియన్ కార్యదర్శి మురళి, నాయకులు సతీష్, రాము, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నగిరి మున్సిపాలిటీలో పనిచేసే మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 2023లో జరిగిన చర్చల సందర్భంగా అప్పుడు ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చింది. అధికారానికి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో మా సమస్యలు పరిష్కరించాలని అనేక సందర్భాల్లో వినతి రూపాల్లో కానీ నా ధర్నాలు, నిరసనలు తెలియపరిచినా ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు 2011 జనాభా లెక్కల ప్రకారం ఈరోజు మా గతంలో కార్మిక సంఖ్యను తీసుకోవడం జరిగింది. కానీ 2011 నుంచి ఇప్పటికి 15 ఏళ్ళు సుమారు కావస్తున్న నగిరిలోనే సుమారు 75,000 మంది జనాభా ఉన్నారు. అంటే 75,000 మంది కనీసం 145 మంది కార్మికులు ఈ నగిరి మున్సిపాలిటీలో పనిచేయాలి. కానీ ఈరోజు 90 మందితోనే అందులో ఆఫీసులో 6 మంది, డ్రైవర్లు 10 మంది, మేస్త్రులు 10 మంది పోను ఒక 55 మంది కార్మికులు పనిచేయడం. అధిక పనిభారం ఒత్తిడి వలన ఈరోజు కార్మికులు అనారోగ్యానికి గురయ్యి ఈరోజు లీవులు వేసుకొని కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితిని ఈ మున్సిపల్ అధికారులు తీసుకొస్తున్నారు. అందువల్లనే జనాలకు అనుకూలంగా పెరిగిన ఏరియాకు అనుకూలంగా వెంటనే జనసంఖ్య పెంచాలి. ఈరోజు మాతో పనిచేసేటువంటి కార్మికులు చనిపోయి సంవత్సరాల కొద్ది గడుస్తున్నా వాళ్ళకి రావాల్సిన పీఎఫ్ క్లెయిమ్లు కూడా ఇంతవరకు చేయడం లేదు. కమిషనర్ అడిగితే మేడవేషాలు లెక్కిస్తూ ఉన్నాడు. ఈరోజు రిటైర్మెంట్ పేరుతో ఈ 5 మంది కార్మికుల్ని పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఇంతవరకు పీఎఫ్ సెటిల్మెంట్ చేయాల. అంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. రిటైర్మెంట్ అయిన కార్మికులకి ఈరోజు నెలకు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ కూడా తీసుకునే పరిస్థితిలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొంతా తుఫాన్ సందర్భంగా తిరుపతి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు మరియు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని 2 రోజులకే పరిమితం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 2 రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం 110 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని స్పష్టం చేసిన భూమన కరుణాకర్ రెడ్డి.
తనకి ప్రాణహాని ఉందని, టీటీడీ పరకామణి దొంగతనం గురించి బహిరంగంగా మాట్లాడకూడదని ఒత్తిడి చేస్తున్నారని కంటనీరు పెట్టుకున్న సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ కి మద్దతు పలికిన హిందూ సంఘాలు, తిరుపతి కూటమి నాయకులు. ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలి పేర్కొన్న ముంతా తుఫాన్ ప్రత్యేక అధికారి పిఎస్ గిరీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.